సూపర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ ఏ సూపర్ స్టార్. సూపర్ స్టార్ ఈజ్ ఫర్ ఎ రీజన్. తలాయే ఫర్ ఎ రీజన్, సూపర్ స్టార్ కృష్ణ ఫర్ ఎ రీజన్, అండ్ మహేష్ బాబు ఫర్ ఎ రీజన్. అందులో సందేహం లేదు, నేను కూడా ఫర్ ఎ రీజన్. అసలు ఎంత కామెడీ టింజ్ ఉంటుందంటే కృష్ణ గారిలో. అప్పటి కాలంలో మేము ఆయనతో పాటు కలిసి తిరగలేదు, కలిసి చూడలేదు, కలిసి మాట్లాడింది లేదు, చూసింది కూడా లేదు. అయితే మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన ఎంత ఫన్నీగా మాట్లాడేవాళ్ళు అని. కొన్ని పాత ఫోటోలు కూడా ఇప్పుడు కనిపిస్తుంటే ఎంత కల్మషం లేకుండా ఉంటారు. తాజా వీడియో తాలూకు జస్టిఫికేషన్ ఏమిటంటే మహేష్ బాబు గారు ఏంటి, మహేషే కదా, మహేష్ ఎయిర్పోర్ట్లో వెళ్తూ పాస్పోర్ట్ చూపించి ఇలా అని వెళ్ళారు చూసారా. అది అల్టిమేట్ విజువల్ అనమాట. ఈ మధ్యకాలంలో నేను చూసింది అది. ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ గారి అబ్బాయి ఫ్యాన్స్కి ఒక చిన్న సైజు సినిమా చూసిన కిక్ అనమాట. ఎందుకంటే మన రాజమౌళి నేను పాస్పోర్ట్ సీజ్ చేశానని పెడితే కరెక్ట్గా నిన్న ఈ టైంకి రాజమౌళి గారు ఆయన కారులో వెళ్తూ కనిపించారు మా ఇంటి దగ్గర. వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళినా కూడా వాళ్ళలో కొద్దిగా బిడియం. కారుకి ఎదురుగా వెళ్తుంటే చూసి గుర్తుపడతాడేమో అన్నట్లు ఏదో పని ఉండదు, తల ఉంచుకొని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కారు నెంబర్లో చివరి 29 ఉంటుంది. అంతకుమించి పూర్తిగా అయితే చెప్పను నేను. అయితే వాళ్ళేమీ పెద్ద హంగామాతో తిరగరు కానీ చెప్తున్నాను. ఆ టైంకి ఈయన ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ ఉన్నారన్నమాట. సేమ్ ఈయన బయట ఎలా వెళ్తున్నారు, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, మనం ఎలా వెళ్తున్నాం. ఎయిర్పోర్టులో వెళ్తూ మన వాళ్ళని చూపించి పాస్పోర్ట్ చూపించాల్సిన అవసరం లేదు కదా, పక్కన సితారతో కలిసి ఇలా అంటే సూపర్ కిక్ ఇచ్చిన వీడియో నాకు. మరి దాని అర్థం ఏంటంటే ఇదిగో ఆయన ఏదో పాస్పోర్ట్ సీజ్ చేశాడు అంటున్నాడు కదా, మీరు చూడండి మేము మాకు వచ్చేసింది, మేము వెళ్తున్నాం షికార్కి అన్నట్లు. అది మిగిలిన హీరోల సంగతి పక్కన పెడితే మహేష్ బాబుకు ఉన్న కమిట్మెంట్ల విషయంలో ఎక్కడా తగ్గడు, ఫ్యామిలీని అసలు తగ్గడు. ఇప్పుడు కేటీఆర్ భరతను నేను టైంలో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలు చేశారు. మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో మాకు నువ్వు ఏదన్నా టూర్ వెళ్తున్నావంటే చాలు వెంటనే మాకు వచ్చేస్తుంది, టెన్షన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు చూడండి ఆయన ఎట్లా వెళ్తున్నాడు ఫ్యామిలీతో అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుంది అందులో ఇది. ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్ళము, తీసుకెళ్ళాలన్నా టైం కుదరదు. మహేష్ బాబు అలా ఫారిన్ టూర్ వెళ్తున్న విజువల్గానే ఏదైనా చూసిందంటే టెన్షన్ ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మన లైఫ్ అన్నట్టు అంటే పోలికలు వస్తాయి కాబట్టి. అది ఈ జస్టిఫికేషన్. సూపర్ స్టార్ గారి విదేశీ యానమేమో కానీ ఈ సమ్మర్లో కనీసం మనం ఊటీ అన్నా వెళ్ళొచ్చు కదా అని ఒక ఆలోచన వస్తుంది కదా. అది అంటే మిగతా వాళ్ళ కండిషన్స్ పెట్టచ్చు, మహేష్ బాబు కండిషన్స్ పెట్టలేదు. మహేష్ బాబే టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. ఇది